వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే ఫోటో పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఎందుకు కూడా తప్పేటిది ఉంటే తప్పేటిది ఇంట్లో ఇష్టం కూడా పెట్టుకుంటే లేకపోతే లేదు. అయిపోయా కండువ కూడా వేసుకుంటలేరు. ఇజ్జత్ పోయింది మొత్తం. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా నేను, నా ఇల్లు ఇది, క్యాంప్ ఆఫీస్ నా ఇల్లు. నువ్వు కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. రేవంత్ రెడ్డిది నా ఇల్లు కాబట్టి నాకు కేసీఆర్ మీద ఇష్టం ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా. రేవంత్ రెడ్డి మీద నాకు నచ్చలేదు కాబట్టి పెట్టుకోలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అయిపోయిందా రేవంత్ రెడ్డి విలువ? రేవంత్ రెడ్డి ఈడ పులి, సింహము, అమరాబాదు, ఏదేదో చెప్తా ఉంటారు కదా, అంత ఉత్త కథనే. అర్థమైపోయింది కదా. ఇక ఏమైంది? ఉట్టిదే ఇది పేపర్ టైగర్, ఉట్టి పేపర్ టైగర్ పులి. అది ఉట్టి మాటలు చెప్పే పులి, చేతల పులి కాదు అది. ఏది రేవంత్ రెడ్డిది చేతల పులి కాదు, మాటల పులి. దాంతో నీ ఊది కాలేదు, పీరు లేచేది లేదు. ఏదో వచ్చేది కాబట్టి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి అలా ఆడిటి జాగిలు పెట్టి లేపుతా ఉన్నాడు. రేపు ఆ పదవి దిగిపోయినాక ఎవరిది ఎక్కడు కిరణ్ కుమార్ రెడ్డికి పట్టిన గతి పడుతుంది, అంతకంటే ఎక్కువ పడుతుంది. ఇంకా ఇంత బరాబర్ బాజాబ్తో చెప్తా ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్ అని. సంబంధం 23 సంవత్సరాలు రాజకీయాల్లో కాంగ్రెస్ లో పనిచేసినాం. ముఖ్యమంత్రి కాడికి నువ్వు 7 మంది 6 మంది ముఖ్యమంత్రితో టచ్ ఉన్నావు. గత మందితో పనిచేసినావు నేను లెక్కన అన్నట్టుగా చెప్తాను అనమాట డైరెక్ట్గా. నువ్వు కండువా ఎందుకు వేసుకుంటున్నాడు, నా ఇష్టం చేసుకుంటే లేకపోతే లేదు, మస్తు కండువాలు ఉంటాయి అని చెప్పిండు. అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, నిజంగా ఒక డౌట్ వస్తుంది. ఇది ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో పోయిర్రా, లేకపోతే దాన్ని బదనాం చేద్దామని పోయిర్రా వాళ్ళకి ఈ పోయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా? ఎందుకంటే చూడండి, మొత్తం సినిమా అంతా కూడా పోయినటువంటి ఎమ్మెల్యేలు చుట్టుముట్ట తిరుగుతూ ఉంది రాజకీయం మొత్తం కూడా. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఆడ ఇంకొకటి ఏంది మన స్టేషన్ గన్పూరు కడియం శ్రీహరి కానీ, తెల్లం వెంకటరావు కానీ, అంతా పోయినటువంటి ఎమ్మెల్యేలతోనే సమస్య అవుతా ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమస్య లేదు, ఆన్నో ఎన్నో ఉన్నది చిన్న చిన్నవి. కానీ పోయినటువంటి వాళ్ళతోనే లొల్లి అవుతా ఉన్నదంటే ఇది ఏదో కథ ఉన్నది. మీరు అల్లకు పోయి కావాలనే రొచ్చు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. సో ఈ లెక్క ప్రకారం పోయిన వాళ్ళందరూ ఉతకథనే అనమాట. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి, వచ్చిన వాళ్ళందరూ మీ వాళ్ళు గారు, వాళ్ళు ఏదో ప్లాన్తో వచ్చారు, ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఏదో ప్లాన్తో వచ్చారు నీ పార్టీలకి, ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నట్టు కనపడతా ఉన్నది. నువ్వు ఒక్కసారి వాళ్ళ మీద ఒక కంట పెట్టు, లేకపోతే ఊరికే ఈ పంచాయతీ అంతా ఎందుకు అనుకున్నావు అనుకో, ఆ 10 మంది ఒకటిసారి అనర్హత మీద స్పీకర్తోనే అప్రూవ్ చేయించేసాయి, లొల్లి పోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు గెలిచినా ఓడినా నీకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు నీ ప్రభుత్వానికి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రాకముందుకే 64 సీట్లు 65 సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఆ 10కి 10 ఓడిపోయినా కానీ వచ్చేటువంటి ప్రాబ్లం లేదు, నష్టం లేనే లేదు. సో కాబట్టి ఈ 10 మంది మీద డౌట్ ఉంది రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకొని. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు కావాలనే ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేస్తున్నట్టు కనపడతా ఉంది. సో కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు అనర్హత పెట్టేసేసారు అనుకో, ఉప ఎన్నికలు వస్తాయి, గెలిచినోడు మనోడు అవుతాడు, ఓడిపోయినోడు అవతలోడు అవుతాడు. సో కాబట్టి ఈ లెక్క ప్రకారం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ అవకాశం ఉంది. దానం నాగేందర్, గూడెం మైపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, ఇందులో మనోడెవడు, అవతలోడు మనిషిగా వచ్చి ఇలా కోవట్టుగా ఉన్నది ఎవరు, ఈ 10 మంది ఎమ్మెల్యేల కోవట్లు ఎవరు, మనోడు అసలు వాటెవడు అనేది ఇప్పుడు మీకు తేలుతుంది. మీరు వెంటనే వాళ్ళ మీద అనర్హత వేటేసేసి అక్కడ ఉప ఎన్నికలు చేయండి, మస్తు ఉంటుంది, మజా వస్తుంది. ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం.